జయర్భద భద్రకాళి మాత నమో నమ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు ప్రజలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన సాంప్రదాయాలతో పొద్దున ఆడపడుచులు ముగ్గులతోన మన ఇంటిని అలంకరణ చేసి వన్నీ తెచ్చి మన సాంప్రదాయాలు ఎట్లా చూపిస్తారో మీరే చూస్తున్నారు కదా. ఇదిరా నా సనాతన ధర్మం అంటే నిత్య నూతనమురా. దీనికి అంతు లేదు, ఆది లేదు, అంతం లేదు. మీరు తెలుసుకోవాలా మన హిందూ ధర్మాన్ని ఎంతమంది నాశనం చేయాలన్నా 1000 ఏళ్ళ పైన కష్టపడినారు ఎంతోమంది. అందరూ వచ్చి చరిత్రలో కలిసిపోయినారు, నాశనం అయిపోయినారు, సర్వనాశనం అయిపోయినారు. ఇప్పుడు ఈ పిచ్చుకలు మత రూపాల్లో చాలామంది సెక్యులర్లు అనుకుంటా, అందరు సమానం అనుకుంటా. మనం అంటాం రా సమానమైన, వాళ్ళు కూడా అనాలి కదా, లోపల నుంచి రావాలి కదా మనస్ఫూర్తిగా. అట్లా సమానం అనుకుంటే మనం స్వతంత్రం తెచ్చుకున్నాం కలిసి. కానీ ఈ బ్రిటిష్ వాడు పోతూ పోతూ ఒక చిచ్చు పెట్టిపోయినాడు మనకి. వీళ్ళు మన సెంటిమెంట్ చూసి వాళ్ళు ఏ విధంగా అయితే రాజ్యాన్ని తీసుకున్నారో మన నుంచి, మనలో ఐకమత్యం లేదు, కులాల మతాలు చిచ్చు పెట్టి అదే దాన్ని ఇప్పటి వరకు తెచ్చినారన్నమాట. కాంగ్రెస్ దానికి మూలకర్త. ఎందుకంటే సెక్యులర్ తెచ్చింది వాళ్ళే, చీకటి రోజులు తెప్పించింది వాళ్ళే. మనం అన్నీ చూస్తున్నాము. అందుకే వాళ్ళకి వంశాలు ఏ విధంగా ఉన్నాయో మనమే చూస్తున్నాము. ఎవరిని మిగిలినాడు, మన వీరభద్రుడు వచ్చినాడు అంతా కాదు. మనం ఇట్లా ఎలక్షన్లో కూడా వీళ్ళు గెలిపించుకోవడం, వాళ్ళు లేకుంటే వీళ్ళు అంటున్నాడు. మళ్ళీ మనం ముందు తీసుకొని వెనక్కి తీసుకొస్తున్నారు. మోడీ నుంచి, యోగి నుంచి, చంద్రబాబు నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి, వీళ్ళ నుంచి ఎంతవరకు కాపాడగలుగుతాం చెప్పు. అందుకే మన ఆయన దిగినాడు. వీరభోగ సంత్రాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తాడు. ఆ విశ్వగురువు ఆగమనం అయింది కాబట్టి కరోనాతో మొదలుపెట్టినాడు. ప్రపంచానికంతా రుచి చూపించినాడు ఎట్లుందండి. తర్వాత ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలుపెట్టినాడు. చూస్తున్నాం కదా, మన దగ్గర వచ్చి స్వార్థ సభలు అన్ని శాంతి సందేశాలు చెప్తారు ఈ మేధావులు. ఫస్ట్ రష్యాకి చెప్పండి రా, అమెరికాకి చెప్పండి రా. అటు చూడు, ఉక్రెయిన్ చిన్న దేశము, వాళ్ళకి పొగరే, వాళ్ళకి ఇగో, ఈ రష్యాకి కూడా ఇగో. ఈ విధంగా ఎంతమంది లక్షల్లో చనిపోతున్నారు. తిరుపతిలో అది కూడా రాజకీయాల కోసం కొంతమంది చేసిన కుట్రల వల్ల ఈరోజు ఆ సమస్య వచ్చింది. కానీ అది కూడా బయటేస్తాడు, మనల్ని ఎవరిని వదిలేదు ఉండదు అనమాట. నీకు ముందుకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో అన్నీ శుభాలే ఉంటాయి. మన గుళ్ళు మనకు వస్తాయి, దాంట్లో సందేహం అవసరం ఉండదు. మన గుళ్ళు మనమే తీసుకొని పాలించే రోజులు కూడా వస్తాయి. తిరుపతి కానీ, శ్రీశైలం కానీ అన్నీ మన ఆయన వీరభోగ సంత్రాలు వస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మోడీ 11 ఏళ్ళ ఉండి ఆయన చేయాలంటే ఎంతసేపు నాన్న ప్రపంచాన్ని శాసిస్తానంటాడు. యాడ్ శాసిస్తానన్నా మన ఆయన త్రిశూల దారే ఉన్నాడు కాబట్టి కాపాడబడుతున్నాం మనం. మనకు తెలుగని అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి కాపాడబడుతున్నాం. మోడీల నుంచి, యోగుల నుంచి కాదు. యోగులు ఎప్పుడన్నా ఆ ఊచుకోత చూసినారన్నా? ఆయన ఒక ధర్మకర్త, ఆయన ఒక ఇది. అటువంటి ఆయనలో వీరభద్రుడు వస్తే ఎట్లుంటుందో తెలుసా? ఊచకోత, ఊరమాసు. ఇప్పుడు ఆయన ఏమన్నా కేసులు ఏమన్నా ఉండే, కోర్టులు ఏమన్నా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చూడు, ఏం చేయకుండా పోయి కేసులు పెడతారు. ఏం చేయకుండా కూడా ఏసీపీ వాళ్ళు పోయి అన్నీ ముందే స్టేలు తెచ్చుకుంటున్నారు. ఇది మన భయము. అందుకనే మన ఆయన వస్తున్నాడు. అందరూ ఒక్కొక్కరిని నారదీసి తప్పు చేయాలంటే భయపడాలి. గుండెల్లో నిద్రపోతాడు. వీరభద్రుడు అంటే ఏమనుకుంటే తెలుసా? ఒక్కొక్క శిక్ష ఒక రకం ఉంటుంది. ఒక్కొక్కరిని నరకం చూపించి చంపుతాడు, ఒకరికి వెంటనే లేపుతాడు, ఒకరికి జీవితాంతం కుళ్ళి సావాలి. ఎందుకన్నా తప్పు చేసాను రా అని రకరకాలు ఉంటారు ఆ పనిష్మెంట్లు. గరడ పురాణం ముప్పినాడు. అన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. మీరందరూ కొద్దిగా మీరు కూడా మైండ్ ఉపయోగించండి. ప్రజలు కూడా చేతనవంతులు కాండి. ఎవరు మనకి మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు ఆలోచించండి. మళ్ళీ 5 ఏళ్ళు చంద్రబాబు 2014 నుంచి 19 వచ్చినప్పుడు అమరావతిని అన్నీ పెట్టిపోయా. మళ్ళీ ఆయన ముందుకు తీసుకుపోయి పోలవరం అమరావతిని తీసుకుపోయింటే ఇంకా డెవలప్ అవుతుండే. మళ్ళీ ఇప్పుడు ఆయన అంతా నాశనం చేసి పోలవరాన్ని నాశనం చేసి మళ్ళీ 50,000 కోట్లైనా పని కావడంలే. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ మొదలు పెట్టాలా. మళ్ళీ అమరావతిని అంతా సర్వనాశనం చేసి రాజధానే కాదు 3 రాజధానులు అని చెప్పి అదే సర్వనాశనం చేసినాడు. ఈ విధంగా ప్రజల డబ్బులు లక్షల కోట్లు వేస్ట్ అయిపోయినాయి. ప్రజలకు ఊగే ఇది చేసి అంతా సర్వనాశనం చేసినారు. ఇవన్నీ మీరు ముందు తెలుసుకోవాలా. ఇవన్నీ భవిష్యత్తులో మన ఆయన వస్తున్నాడు. వీరభోగ సంత్రాలు మన ఋషికొండలో ఆశ్రమం కట్టిపెట్టినాడు కదా మన జగన్ గారు. ఆడ కూర్చొని పీఠాధిపతి దిశానిర్దేశంతో భారతదేశం ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఎట్లుంది, హిందువులు చూస్తున్నాం. ఎవడన్నా మాట్లాడుతున్నారా? అదే కొద్దిగా ఎక్కడో పాలిస్తీనా ఇజ్రాయెల్ కొట్లాడితే పార్లమెంట్లో మాట్లాడతారు వీళ్ళు ముస్లింలు. మళ్ళీ వాళ్ళంతా ఐకమత్యం ఉంటారు. మనం చూడ ఎట్లుంటాము. మనం గొర్రెల్లాగా మన పాకిస్తాన్లో మన హిందువులు అన్యాయమైనా మాట్లాడము. బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయిన దేశంలో హిందువులు అంతమంది ఊచుకోత కోసం ఎవరు మాట్లాడు. ఇది మన సెక్యులరిజం. అందుకని మన చేతకాంతనం అంతా తీసి మన ఆయన వీరభోగ సంతాలు చేతనం నింపే ఇప్పుడు అన్ని ఒక శక్తి లేపుతున్నది. అది ఏ శక్తి అనేది ప్రత్యక్షంగా వచ్చే టైం కూడా ఆసనం అవుతుంది. అవన్నీ మన ఆయన చూసుకుంటాడు. మన ఆయన వస్తేనే రక్షణ దేశానికి. ఇప్పుడు త్రిశూల ధరే కాపాడబడి ఆ శివుడే మన ఆయన వీరభద్రుడు, వీరభోగ సంత్రాలు రుక్మిణీ స్వామి. అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. రాబోయేలేని మంచి దినాలు, దుష్టులు దుర్దినాలు. జయ వీరభద్ర.